సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించి రిజల్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే మనకి రోజుకో రకంగా రోజుకో అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. లేటెస్ట్ అప్డేట్ మనం చూసినట్లయితే ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ అయితే రిలీజ్ చేశారు. తెలంగాణలో మనం చూసినట్లయితే ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 18 వరకు తెలంగాణలో ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించి పరీక్షలు అయితే కంప్లీట్ చేశారు. అయితే మనకి రిజల్ట్ చూసినట్లయితే 13 ఏప్రిల్న రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ 1-2 రోజుల్లో తేడాలో ఖచ్చితంగా మనకి రిజల్ట్ అయితే రిలీజ్ అవుతుంది. ఎవరు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. అయితే మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి రిజల్ట్ అనేది ఒకేసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే రిజల్ట్ రిలీజ్ అయిన వెంటనే మన మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది క్లియర్గా మనం తెలుసుకుందాం. మీ మొబైల్లో గూగుల్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత టీఎస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ 2019 manabadi.com అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ అని చెప్పేసి సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఒక పేజ్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. అయితే మీకు శాంపిల్గా ఏపీకి సంబంధించి డెమోని అయితే చూపించడం జరుగుతుంది. మనకి ఏపీలో ఇంటర్మీడియట్ రిజల్ట్ అయితే రిలీజ్ అయింది కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ 2019 manabadi.com అని ఉంది కదా. ఇక్కడ సేమ్ మీకు టీఎస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ 2019 అని చెప్పేసి అప్డేట్ అయితే వస్తుంది. టీఎస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ 2019, టీఎస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్ 2019 అని చెప్పేసి మీకు అప్డేట్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు డెమోని అయితే చూపించడం జరుగుతుంది. ఇది మీకు అర్థం అవ్వడం కోసం మాత్రమే. ఓకే, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. సెలెక్ట్ ఇయర్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ ఇయర్ అయితే సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్. సబ్మిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ రిజల్ట్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. ఓకే, సేమ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్, అదేవిధంగా ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్, ఒకేషనల్ సెకండ్ ఇయర్ రిజల్ట్ అనేది కూడా మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. అయితే మొబైల్లో రిజల్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని చాలామందికి తెలుసు, అయితే చాలామందికి తెలియదు. వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత తెలంగాణకు సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించి ఏ వెబ్సైట్లో రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుందో ఆ వెబ్సైట్ లింక్ అనేది మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో లింక్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక వీడియో కూడా చేసి అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కింద ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అనేది మీకు కనిపిస్తుంది. దాన్ని నొక్కి పక్కనే ఒక గంట వస్తుంది, దాన్ని లాగి పెట్టి ఒక్కటి కొట్టండి. మన ఛానల్లో జీకేకి సంబంధించి అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ వీడియోలు అయితే మీకు అందుతూ ఉంటాయి. మీకు నోటిఫికేషన్ వద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వదిలేయండి. ఓకే ఫ్రెండ్స్, ఏప్రిల్ 13 రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి మనకి న్యూస్ అయితే వస్తుంది. ఏదేమైనప్పటికీ 2-3 రోజుల్లో మీకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఏ విధంగా చూసుకోవాలనే ప్రాసెస్ కూడా మీకు తెలిసే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.